అందరికీ నమస్కారం. పూజ అయితే కంప్లీట్ అయింది. 11:30 కల్లా పూజ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ఈరోజు అల్లం, ఉల్లిపాయలు ఇంటి ముందరికి వస్తే తీసుకున్నాను. అల్లానైతే స్నానం చేయడానికి ముందే నీళ్ళలో నానబెట్టాను అనమాట. బాగా మట్టి ఉంది, అంటే నీళ్ళలో నానబెడితే మట్టి మొత్తం పోతుంది కదా, అందుకే నీళ్ళలో నానబెట్టేసి తలస్నానం చేసి వచ్చాను. నెక్స్ట్ ఇక్కడేమో ఎల్లిపాయలు, వీటిని అయితే పాయలుగా వలిచి పొట్టు తీయాలి. ఈ రోజంతా ఇదే వర్క్ సరిపోతుందన్నమాట. ఉల్లిపాయలను అయితే బయట మంచంలో ఐరన్ కాట్ ఉంది కదా, బయట మంచంలో ఒక షీట్ వేసి ఆరబెట్టేశాను. అంటే ఉల్లిపాయలు అట్లా ఆరబెట్టడం వల్ల త్వరగా పాడవు అనమాట. ఇట్లా ఆరబెట్టేసాను. 100కి 120కి 3 కేజీలు ఇచ్చారు. మొన్నటిదాకా 100కి 2.5 కేజీలు ఇచ్చారు. ఇప్పుడు 120కి 3 కేజీలు ఇచ్చేసారు అనమాట. ఇప్పుడు టైం వచ్చేసి 12:15 అవుతుంది. ఇంకా ఈరోజు అల్లం ఎల్లిపాయలని అంటే అల్లం నేను పొట్టు తీసి ముక్కలుగా కట్ చేసి ఆరబెట్టాలి. ఎల్లిపాయలని పాలుగా ఉంచి పొట్టు తీసి ఇంకా ఈరోజు అల్లం పేస్ట్ అయితే రెడీ చేయాలి. ఇంకా 1 వీక్ నుంచి అయితే రావట్లేదు అన్నమాట. వెయిట్ చేసినాను కానీ రావట్లేదు. ఈరోజు వచ్చింది తోపుడు బండి, ఇంకా దాన్ని తీసుకున్నాను అనమాట. ఇంకా ఇదే పెద్ద టాస్క్ ఈ రోజు వర్క్ అంతా అల్లం ఎల్లిపాయలతోనే సరిపోతుంది. సరే ఫ్రెండ్స్,